నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను మూడో రోజు విచారించారు సిఐడి అధికారులు. 4 గంటలకు పైగా పలు కీలక ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ముంబై సినీ నటి జత్వాని కేసులో పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు విచారణ కొనసాగింది. మొదటి రోజు కొంత ఆయనకి అస్వస్థతకు గురి అవడంతో ఆ రోజు విచారణ చేయలేదు సిఐడి అధికారులు. అయితే నిన్న సుమారుగా 7 గంటల సేపు విచారణ చేశారు. ఈ రోజు కూడా 4 గంటల సేపు విచారణ చేశారు. కొద్దిసేపటి కిందట ఆంజనేయుల్ని ప్రభుత్వ హాస్పిటల్ తరలించి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే కీలకంగా జత్వాని కేసులో గతంలో ఏం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి డేటాని అయితే సిఐడి అధికారులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్నిటికి ఎస్ చెప్పినట్టుగా, కొన్నిటికి నో చెప్పినట్టుగా, ఆయనకి తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఐపీఎస్ అధికారులని కింద స్థాయి ఐపీఎస్ అంటే విజయవాడ సిపిని కానివ్వండి, అదేవిధంగా డీసీపీని పూర్తిగా ఆయన కనుసైగలతోనే పనిచేపించారనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అయితే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన డేటా పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు డేటాని అయితే పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏమేమి ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు అనేది కూడా కోర్టులో ఇప్పటికే సిఐడి అధికారులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కేసుకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం, ఒక పక్కన ప్రభుత్వం, అదేవిధంగా సిఐడి అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్తున్నారు, చూస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుంది ఏంటి అనేది కూడా, ఎందుకంటే 4 నెలల తర్వాత మళ్ళీ ఆంజనేయుల్ని ఇప్పుడు ప్రస్తుతం సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం, విచారణ చేయడం, పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించిన పూర్తి డేటాని 3 రోజుల పాటు ఆయనతో విచారించడం అనేది ఒక కీలకమైన పరిణామాలుగా జరుగుతున్న క్రమంలో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. రైట్.